Hi guys, welcome back to Teacher Media. In this session, we are going to learn about Node.js versus traditional server-side tech. Means PHP గానీ, Java గానీ, Python గానీ. సో వీటితోనైతే కంపారిజన్ చేసి సో వై Node.js ఈస్ ప్రిఫరబుల్ వన్ అండ్ వేరేవి కూడా ఎందుకు కాదు అనేది డిఫరెన్స్ అయితే చూద్దాము. Node.js వర్సెస్ ట్రెడిషనల్ సర్వర్-సైడ్ టెక్నాలజీస్. సో ట్రెడిషనల్ అంటే PHP, పైథాన్, జావా, సి++. సో మిగతావన్నీ వేరేగా ఉంటాయి. చూశారు కదా! సో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌తోని కంపారిజన్ చేద్దాము. అట్ ది ఎండ్ ఆఫ్ ది వీడియోలో మనకి టేబుల్ ఫార్మాట్‌లో ఇంకా క్లారిటీగా అయితే ఉంటుంది. సో వన్ బై వన్ స్టెప్ అయితే వెళ్దాం. లాంగ్వేజ్ కన్సిస్టెన్సీ. సో మీరు ఫ్రంట్ ఎండ్‌లో జావాస్క్రిప్ట్ వాడుంటే మీకు ఈ బ్యాక్ ఎండ్ అయితే చాలా ఈజీగా అర్థమైపోతది విత్ జావాస్క్రిప్ట్‌తోనే. ఓకే. సో మళ్ళీ అడిషనల్‌గా ఇంకొక లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది జరగదు. ఓకే. సో సింపుల్ లాంగ్వేజ్ కన్సిస్టెన్సీ అయితే ఉంటది. సో ఇప్పుడు మీరు పైథాన్ తీసుకున్నారనుకోండి. పైథాన్‌లో కూడా ఇవన్నీ డెవలప్ చేసుకోవచ్చు. కానీ ఒక రియాక్ట్ లాంటి ఒక స్టాండర్డ్ లైబ్రరీని యూజ్ చేసుకొనైతే చేసుకోలేం. సో బేసికల్లీ జావాస్క్రిప్ట్ అయితే యూజ్ చేసుకుంటాం వెబ్‌సైట్‌లో అయితే. సో మనం వేరే ఏ లాంగ్వేజ్ తీసుకున్నా సరే జావా అయినా, పైథాన్ అయినా ఏది తీసుకున్నా సరే జావాస్క్రిప్ట్ అయితే వాడాల్సొస్తది. ఓకే. క్లియర్? యాహ్! ఎగ్జిక్యూషన్ మోడల్, నాన్ బ్లాకింగ్ అండ్ అసింక్రోనస్ ఈవెంట్స్ అయితే జరుగుతాయి. సో బట్ ట్రెడిషనల్‌గా వేరే లాంగ్వేజెస్ ఎలా ఉంటాయంటే సో బ్లాకింగ్ సిస్టమ్ అయితే ఉంటది. సో ఒక టాస్క్ జరుగుతుందంటే ఇంకొక టాస్క్ తీసుకోదది. సో ఇంకొక థ్రెడ్ క్రియేట్ చేసుకుంటది. సో మోస్ట్‌లీ చాలా ట్రెడిషనల్ లాంగ్వేజెస్ అయితే అలాంటి మెథడ్ అయితే ఫాలో అవుతుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి జావా. ఓకే. సో దాంట్లో జావాలో అయితే మల్టీ థ్రెడెడ్ ఉంటుంది. సో ఇది సింగిల్ థ్రెడెడ్ కూడా వర్క్ అవ్వదా అంటే వర్క్ అవుతది. బట్ పార్షియల్లీ. ఓకే. కాన్కరెన్సీ. సో కాన్కరెంట్‌గా రిక్వెస్ట్‌లయితే మనకి తీసుకుంటుంది నోడ్.js‌లో. ఎలా కాన్కరెంట్‌గా రిక్వెస్ట్‌లు తీసుకొని మానిప్యులేట్ చేస్తా ఉంటది. మనకి ఒకటే సింగిల్ థ్రెడ్ ఉంటుంది దీంట్లో. సో మనకి దీంట్లో అయితే లాస్ట్ ప్రీవియస్ సెషన్‌లో మాట్లాడుకున్నట్టే సింగిల్ థ్రెడెడ్ అయితే ఉంటుంది. ఈవెంట్ లూప్‌ని యూజ్ చేసుకొని కాన్కరెంట్‌గా అన్ని ఆపరేషన్స్ అయితే అట్ ద సేమ్ టైమ్ అయితే చేస్తుంది. బట్ ట్రెడిషనల్‌గా చూస్తే మాత్రం సో ప్రతి దానికి ఒక్కొక్క థ్రెడ్‌ని క్రియేట్ చేస్తది టాస్క్‌లకి. సో ఇక్కడ ఏమవుతుంది థ్రెడ్ క్రియేట్ చేయడం అంటే సీపీయూలో సమ్ మెమరీని గూడా అల్లొకేట్ జేస్తుంది అన్నట్టు. ఐ మీన్ మెమరీ గూడా అల్లొకేట్ జేస్తుంది సెపరేట్‌గా థ్రెడ్‌కి. సో అక్కడేమైంది రిసోర్సెస్ వేస్ట్ అయిపోయినాయి. ఓకే. సో దానివల్ల మనకి పెర్ఫార్మన్స్ ఇష్యూస్ గూడా వచ్చే అవకాశాలు ఎక్కువనే ఉన్నాయి. ఓకే. ఐ మీన్ సఫిషియంట్‌గా థ్రెడ్స్ లేకపోతే సీపీయూలో, ల్యాప్‌టాప్‌లో గానీ, పీసీలో గానీ సఫిషియంట్ థ్రెడ్స్ లేకపోతే స్లో డౌన్ అయిపోతది. బట్ మనకి ఈ నోడ్ జేస్‌లో సింగిల్ థ్రెడెడ్ ఉంది గాబట్టి బై డిఫాల్ట్‌గా ఇది చాలా ఫాస్ట్‌గా అయితే వర్క్ అవుతది. ఎలాంటి పీసీలో అయినా. ఓకే. అండ్ పర్ఫార్మెన్స్ వైస్‌గా చూస్తే కూడా నోడ్.js చాలా ఫాస్ట్‌గా ఉంటది. ఇట్ ఈస్ యూజింగ్ V8 అండ్ అసింక్రోనస్ డిజైన్ అయితే దీనికి బై డిఫాల్ట్‌గా అయితే ఇచ్చారు. సో ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఆపరేషన్స్ అయితే మనకి చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఫాస్ట్‌గా అయితే ఉంటది. ఓకే. సో ట్రెడిషనల్‌గా చూస్తే మన నోడ్.js‌తోని కంపారిజన్ చేస్తే కొంచెం స్లో డౌన్‌గానే ఉంటాయి. ఓకే. అండ్ డెవలప్‌మెంట్ స్పీడ్ వస్తే మనకి నోడ్.js‌లో బాష్ ఎకో సిస్టమ్ ఉంది. అండ్ నాట్ ఓన్లీ థట్ మనకి చాలా ప్యాకేజెస్ ఉన్నాయి. మిలియన్స్ ఆఫ్ ప్యాకేజెస్ అన్ని మనం వాడుకోవాలనుకుంటే, సో మనం ఫ్రమ్ స్క్రాచ్ నుంచి రాయకుండా వి కెన్ రైట్ ఫ్రమ్ ది ప్యాకేజెస్. వి కెన్ డైరెక్ట్‌లీ యూజ్ ది ప్యాకేజెస్ ఎన్‌పిఎం. ఓకే. సో ట్రెడిషనల్‌గా అంటే వేరే ప్రోగ్రామింగ్స్ చూసుకుంటే ఓకే. సో మోస్ట్‌లీ కొన్నిటికైతే ఐ మీన్ పీహెచ్‌పీకైతే ప్యాకేజెస్ గూడా సరిగ్గా ఉండవు. సో వాటికి దగ్గర ఎలా అవుతదంటే కోడ్ మనం ఎక్కువ రాయాల్సి ఉంటుంది. ఓకే. హోస్టింగ్ అండ్ డిప్లాయ్‌మెంట్. నోడ్.js‌ని డిప్లాయ్‌మెంట్ చేయడం చాలా ఈజీ. సో కంప్లీట్‌గా సెటప్ పర్సెల్ యూజ్ చేసుకున్నామంటే 10 మినిట్స్‌లో డిప్లాయ్‌మెంట్ చేసుకోవచ్చు. కానీ జావా ఆ టైంలో 10 మినిట్స్‌లో డిప్లాయ్‌మెంట్ చేయొచ్చా అంటే చేయలేం. అంటే డిప్లాయ్‌మెంట్ అంటే ఇంటర్నెట్‌లోకి పంపించడం అన్నట్టు. ఆన్‌లైన్‌లో చేయడం అన్నట్టు. సో ఎనీవన్ కెన్ యాక్సెస్ ఫ్రమ్ ఇంటర్నెట్. ఓకే. సో ఆ డిప్లాయ్‌మెంట్స్ చేయడం అనేది నోడ్.js‌లో చాలా ఈజీగా ఉంటది. కొన్ని కమాండ్స్ ఉంటాయి. సో ఆ కమాండ్స్ యూజ్ చేస్తే సరిపోతది. బట్ ట్రెడిషనల్‌గా చూసేవరకి ఇట్ ఈస్ సమ్ కాన్ఫిగరేషన్ అయితే కావాలి. ఓకే. అండ్ లెర్నింగ్ కర్వ్. సో మీకు నోడ్.js అంటే జావాస్క్రిప్ట్ వస్తే సరిపోతది. నథింగ్ ఎనిమోర్. బట్ మీరు వేరే లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే అంటే ఐ మీన్ ఐయామ్ టాకింగ్ అబౌట్ ట్రెడిషనల్ వేరే లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే సో జావా ఎస్పెషల్లీ. సో జావా నేర్చుకోవాలంటే మనకి ఇంకొంచెం ఎక్కువ నాలెడ్జ్ కావాలి. అండ్ సింటాక్స్ వేరియేషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైమ్. లెర్నింగ్ కర్వ్ అనేది జావాకి ఎక్కువుంటది. అండ్ నోడ్.js‌కి తక్కువుంటది. ఓకే. అండ్ ఎకోసిస్టమ్. ఆల్రెడీ పైన డిస్కస్ చేశాము నోడ్.js‌కి. ఆబ్వియస్‌లీ చాలా వైబ్రెంట్ కమ్యూనిటీ సపోర్ట్ అయితే ఉంది.
అండ్ వేరే వాటికి చూస్తే కూడా ఉంది. వేరే పైథాన్, పీహెచ్‌పీ వాటికి కూడా సపోర్ట్ ఎక్కువనేగా ఉంది. బట్ కంపేరింగ్ విత్ ద నోడ్ జేఎస్ ఇట్ ఈస్ లో. ఓకే. సో, స్ప్రింగ్ జావా ఫ్రేమ్‌వర్క్, ఇది లారావెల్ అంటే పీహెచ్‌పీ ఫ్రేమ్‌వర్క్. సో, ఇలాంటి ఫ్రేమ్‌వర్క్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి వేరే లాంగ్వేజెస్‌లో. మోస్ట్‌లీ స్కేలబిలిటీ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు. బట్ నోడ్ జేఎస్‌లో కంపారిజన్ చేస్తే మనకి ఎస్పెషల్లీ ఫర్ మైక్రో సర్వీసెస్, బిల్డింగ్ మైక్రో సర్వీసెస్ అంటే ఒక్కొక్క పార్ట్, అప్లికేషన్‌లో ఒక్కొక్క పార్ట్ ఉంటది. మనం ఇదైతే డెఫినిట్‌గా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, స్కేలబిలిటీ అయితే అన్నిటికి మాక్సిమం ఉంటది. ఓకే. అండ్ యూజ్ కేసెస్. సో, నోడ్ జేఎస్ ఎక్కడ వాడుకోవాలనుకుంటే రెస్ట్ ఏపీఎస్ రాసుకోవాలనుకున్నవాడు, సింగిల్ పేజ్ అప్లికేషన్ రాయాలనుకున్నాడు, రియల్ టైమ్ అప్లికేషన్స్ బిల్డ్ చేస్తున్నప్పుడు కూడా అంటే చార్ట్ అప్లికేషన్స్ లాంటివి ఆర్ మైక్రో సర్వీసెస్ లాంటివి డెవలప్ చేస్తున్నప్పుడు ఒక యాప్‌లో ఒక చిన్న చిన్న పార్ట్స్ డెవలప్ చేస్తున్నప్పుడు నోడ్ జేఎస్ యూజ్ చేసుకోవడం అనేది ది బెస్ట్ వే. అండ్ ట్రెడిషనల్‌గా వస్తే మాత్రం ఎంటర్‌ప్రైజ్ యాప్స్ అంటే ఏం లేవు. డాష్‌బోర్డ్స్ ఉంటాయి గదా! సో, అలాంటివి లేదంటే బ్యాంకింగ్ సిస్టమ్. సో, బ్యాంకింగ్ సిస్టమ్ అంటే మనకి ఎక్కువ పవర్ కావాలి. సీపీయూ నుంచెల్లి ఎక్కువ పవర్ వచ్చినా సరే మనకి అవ్వాలి. వర్క్ అయితే అవ్వాలి. హెవీ వర్క్ కూడా అవ్వాలి. సో, నోట్ జేస్తేనే హెవీ వర్క్ అవ్వదా అంటే 100% అయితది. బట్ ది బెస్ట్ సూటబుల్ అనేది ట్రెడిషనల్‌తోని. సో, ఇప్పుడు జావా తీసుకున్నామనుకోండి. జావాలో మనకి ఎంత మెమరీ ఎక్కువ తీసుకుంటది. సో, మెమరీ ఎక్కువ తీసుకొని మన వర్క్ అయితే చేసి పెడతది బ్యాకింగ్ సిస్టమ్‌లో. ఓకే. సో, థాట్ ఈస్ ద థింగ్. సో, జావా ఫుల్ స్టాక్ అంటే మాత్రం 100% నోడ్ జేఎస్ అయితే వర్క్ అవుతది. మిగతాది ఏది కూడా వర్క్ అవ్వదు. ఓకే. సో, ఈ యెల్లో కలర్ మాత్రం మోడరేట్‌గా పార్షియల్‌గా అయితే వర్క్ అవుతది. నాన్ బ్లాకింగ్ ఐఓ, ఇన్‌పుట్, అవుట్‌పుట్ నాన్ బ్లాకింగ్ అయితే మనకి నోడ్ జేఎస్‌లో అవైలబుల్ ఉంటది. అండ్ జావా, పైథాన్, డాట్ నెట్‌లో కూడా అవైలబుల్ ఉంటుంది నాన్ బ్లాక్ ఇన్‌పుట్, అవుట్‌పుట్. బట్ పార్షియల్లీ డెవలప్ అయ్యి ఉంటది. బట్ నోడ్ జేఎస్‌లో మాత్రం డిఫాల్ట్‌గా నాన్ బ్లాకింగ్ ఐఓ అయితే ప్రతి దానికి ఉంటది ఆటోమేటిక్‌గా. ఓకే. రియల్ టైమ్ అప్లికేషన్స్‌లో నోడ్ జేఎస్ అయితే ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు. అండ్ డాట్ నెట్ కూడా ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు. మిగతాయి పార్షియల్లీ. ఓకే. మైక్రో సర్వీస్ ఫ్రెండ్లీ అంటే నోడ్ జేఎస్‌లో అయితే బానే ఉంది. అండ్ జావా, పైథాన్, డాట్ నెట్. సో, మీరు ఈ టేబుల్ చూడండి. ఇన్‌పుట్, అవుట్‌పుట్, డిప్లాయ్‌మెంట్ సింప్లిసిటీ మనం పైన చెప్పిన టాపిక్సే. ఇవి కూడా మోస్ట్‌లీ ఇక్కడనే ఉంటాయి. సో, మీ అన్నిటికి కంపారిజన్ చేస్తే మీరు ఏది బెస్ట్ అనేది మీకు అర్థమవుతుంది. ఓకే. నోడ్ జేఎస్ అనేది చాలా బెటర్ అన్నిటికంటే. మీరు చేసే వర్క్ ప్రాజెక్ట్ ఉంటుంది కదా! సో, దానిపైన కూడా డిపెండ్ అయ్యి ఉంటది. బట్ 99% నోడ్ జేఎస్ ఈస్ బెటర్ దెన్ అదర్స్. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. ఇఫ్ యూ ఆర్ నాట్ సబ్‌స్క్రైబ్ టు అవర్ ఛానల్, ప్లీజ్ డూ సబ్‌స్క్రైబ్ అండ్ సపోర్ట్. థాంక్ యూ సో మచ్.